సో నా ట్యూషన్ ఫీజ్ ఎలా ఉండే అంటే ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్స్కి లైక్ ఇట్స్ ఎ 2 years కోర్స్. సో 21,750 pounds ఉండే అనమాట, ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 22 lakhs ప్లస్. సో కానీ నాకు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ బేస్ చేసుకొని స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో నాకు 93% అనమాట నాకు ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో మంచి మార్క్స్ ఉన్నాయని చెప్పేసి నాకు 5,000 pounds స్కాలర్షిప్ వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 5 lakhs స్కాలర్షిప్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఇస్ ఎ గుడ్ ర్యాంకింగ్ యూనివర్సిటీ. అండ్ ఆ లెస్టర్ అనే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మన తెలుగు వారు ఎక్కువగా ఉంటారు. వీ హ్యావ్ గుడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇన్ యూకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఎ జాబ్ ఇన్ యూకే, బట్ స్టిల్ వీ కెన్ ట్రై. ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటాం కదా, సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఇఫ్ యు ఆర్ సెప్టెంబర్ ఇంటేక్ వస్తుంటే లైక్ వీ హ్యావ్ టు ట్రై ఫ్రమ్ జులై. అండ్ ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. 50% ఎగ్జామ్ ఉంటే రిమైనింగ్ 50% విల్ బి యువర్ అసైన్మెంట్ వర్క్. సో బిజినెస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కి 100% ఎగ్జామే ఉంటుంది. లైక్ ఇంజనీరింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కి ఏంటంటే 40% అసైన్మెంట్, 60% ఎగ్జామ్. సో వైల్ వీఆర్ స్టూడెంట్స్ లైక్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోతున్నప్పటి నుంచే వీ హ్యావ్ టు స్టార్ట్ అప్లైయింగ్. ఇంటర్న్షిప్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ మనం అప్లై చేసుకోవాలి. ఇఫ్ యూఆర్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అంటే లైక్ మీరు రియల్గా మాస్టర్స్ చేయాలి, నిజంగానే మీకు ఒక గోల్ ఉంది అబ్రాడ్లో మాస్టర్స్ చేయాలి అని అంటే కొంత రీసెర్చ్ అయితే చేయండి. సో ఇఫ్ యూ వాంట్ గో విత్ కన్సల్టెన్సీ, యువర్ విష్, ఇట్స్ అప్ టు యూ. గైడెన్స్ తీసుకోవడంలో తప్పు లేదు, బట్ యూ డూ రీసెర్చ్ బై యువర్ ఓన్. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం కదా. సో ఈ సిరీస్ లో భాగంగా డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి ప్రెసెంట్ మాస్టర్స్ పర్స్యూ చేస్తున్న స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యూనివర్సిటీస్ లోని కోర్స్ వర్క్ కోసం, ట్యూషన్ ఫీ కోసం, అలాగే స్కాలర్ అవైలబిలిటీ కోసం మన డౌట్స్ అయితే తెలుసుకుంటున్నాం కదా. సో దీనిలో భాగంగా ఈ రోజు అయితే మనం యూకే నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోసం యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ నుంచి కిరణ్ తో కనెక్ట్ అయ్యి మన డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాం. సో మీరు కానీ ఈ వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే ప్రీవియస్ గా కొన్ని యూనివర్సిటీస్ మీద స్టూడెంట్స్ తో కనెక్ట్ అయ్యి మన వీడియోస్ అయితే మన వెబ్సైట్ లో పోస్ట్ చేస్తాం. సో మీరైతే దాన్ని చూసి వాచ్ చేయండి. అండ్ మీకు కూడా ఏదైనా స్పెసిఫిక్ యూనివర్సిటీ కోసం తెలుసుకోవాలి అని ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో పింక్ చేయండి. సో మనం నెక్స్ట్ దాని మీద అయితే బేస్ చేసి వీడియో చేద్దాం. సో ఇప్పుడైతే మనం కిరణ్ తో మాట్లాడి మన డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందాం. హాయ్ కిరణ్, ఎలా ఉన్నారు? హాయ్ శ్రావ్య గారు, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను థ్యాంక్ యూ చెప్పాలి, లైక్ మా వెబ్సైట్ లో ఒక వాల్యుబుల్ మెంటర్ గా మీరు ఉన్నందుకు, అండ్ మీరు ఈ టైం ఇచ్చి మా డౌట్స్ ని క్లారిఫై చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ మన సెషన్ స్టార్ట్ చేసే ముందు లైక్ మీకోసం మేము తెలుసుకోవచ్చు, లైక్ జనరల్ ఇంట్రడక్షన్, మీ లొకేషన్ కోసం అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఆర్ మీ స్టడీస్ కోసం ఎలా? షూర్ అండి. లైక్ నేను బ్యాచులర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను అనమాట, లైక్ శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో, అండ్ 2018లో పాస్ అయ్యాను. దాని తర్వాత అబ్రాడ్లో మాస్టర్స్ చేయాలి అనే ఒక డ్రీమ్ అనమాట నాది. దానికోసం అని నేను లైక్ డిఫరెంట్ కంట్రీస్ని సర్చ్ చేశాను, కన్సల్టెన్సీస్ని కలిశాను. బట్ అప్పుడే లైక్ 2018 మా ఏమంటారు బీటెక్ అయిపోయిన వెంటనే లైక్ కోవిడ్ వచ్చింది 2019లో. సో ఆ టైంలో బయటికి వెళ్ళే ఛాన్స్ లేకుండే. బట్ అప్పటికి నేను ఐఎల్స్కి ప్రిపేర్ అయ్యి లైక్ ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఆస్ట్రేలియాలో నేను మాస్టర్స్ చేయాలి అనేది లైక్ నా డ్రీమ్ అనమాట. కానీ ఇట్స్ కాస్టింగ్ టూ మచ్ అనమాట. సో ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేయాలి అని అంటే లైక్ ఫీజు కూడా చాలా ఎక్కువ ఉన్నది. సో బేర్ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఐ ప్లాన్ ఫర్ లండన్. సో ఇక్కడ యూకేలో అయితే లైక్ మాస్టర్స్ తక్కువ ఫీజుతో చేసేయచ్చు అండ్ వీ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఇక్కడ చూస్ చేసుకున్నాను. అండ్ దీనికంటే ముందు నేను 2022 సెప్టెంబర్లో నేను లైక్ యూకేకి వచ్చాను అనమాట. సో దానికంటే ముందు లైక్ ఇండియాలో నా బీటెక్ అయిపోయిన తర్వాత నాకు లైక్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ప్యాషన్ నాకు. సో యాజ్ ఎ మోటివేషనల్ ట్రైనర్గా నేను సర్టిఫికేషన్ అయ్యి పబ్లిక్ స్పీకర్ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసి లైక్ ఎన్జిఓస్తో వర్క్ చేశాను ఇండియాలో ఉన్నప్పుడు. సో యాజ్ ఏ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ఇండియాలో వర్క్ చేశాను. దెన్ ఆఫ్టర్ వై డోంట్ ఐ గో టు అబ్రాడ్ ఫర్ మాస్టర్స్ అని నేను మాస్టర్స్కి ఇక్కడికి వచ్చాను 2022 సెప్టెంబర్లో. అండ్ మాస్టర్స్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ కంప్లీట్ చేశాను. సో థ్యాంక్ యూ మాకు షేర్ చేసినందుకు. లైక్ మన సెషన్ తో రిలవెంట్ ఉండదు, బట్ లైక్ మీ ఎక్స్పీరియన్స్, లైక్ మా వెబ్సైట్ లో ఉన్నారు కదా, లైక్ మీ మోటివేషన్ ఏంటి అంటే లైక్ ఇందులో జాయిన్ అయినందుకు? సో యాక్చువల్లీ వీ కనెక్ట్ గ్లోబ్ కి నేను జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇట్స్ క్రియేటింగ్ గుడ్ ప్లాట్ఫామ్. ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ వేర్ అబ్రాడ్ లో ఒక మాస్టర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అందరూ ఆ వీ కనెక్ట్ గ్లోబ్ లో ఉన్నారు అండ్ దే ఆర్ హెల్పింగ్ ద స్టూడెంట్స్. సో నేను కూడా ఎవరినో లైక్ అట్లీస్ట్ ఒక పర్సన్ హెల్ప్ చేసినా కానీ, ఆయనకు సరైన గైడెన్స్ ఇచ్చినా కానీ
లైక్ ఐ విల్ బీ అ గుడ్ పర్సన్ కదా, అంటే హెల్ప్ చేసిన వాడిని అవుతాను కదా అని చెప్పేసి వీ కనెక్ట్ గ్రూప్ కి కనెక్ట్ అయ్యాను. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మన స్టూడెంట్స్, నాకు వేరే కంట్రీస్ లో కానీ వేరే స్టేట్స్ లో తెలియదు కానీ మన స్టేట్ లో మెయిన్ గా మన హైదరాబాద్ లో వచ్చేసి డైరెక్ట్ కన్సల్టెన్సీకి వెళ్ళిపోయి కన్సల్టెన్సీ ఏది చెప్తే అది వినేసి ఫీజు ఎంత పడితే అంత కట్టేసి వాళ్ళకి స్కాలర్షిప్స్ గురించి ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ తెలియదు. బట్ వీ కనెక్ట్ గ్లోబ్ అనేది లైక్ స్టూడెంట్స్ కాబట్టి జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అండ్ జెన్యున్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క జెన్యున్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ తో షేర్ చేస్తున్నారు. సో నేను కూడా దాని వల్లనే ఆ వీ కనెక్ట్ గ్లోబ్ లో లైక్ మెంటర్ గా జాయిన్ అయ్యాను. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ కన్సల్టెన్సీస్ అన్నది యూనివర్సిటీతో టైఅప్ అయి ఉంటాయి కదా, సో వాళ్ళకి వచ్చిన అవును. యూనివర్సిటీస్ ని వీళ్ళకి ప్రిఫర్ చేసి అండ్ చాలా అక్కడికి వెళ్ళి చాలా మంది ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్నట్టు Struggles. ఫేస్ చేసి యా అవునండి, నేను కూడా చాలా మందిని చూశాను అనమాట. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే కన్సల్టెన్సీ మాకు ఇంతే చెప్పింది, వాళ్ళు రీసెర్చ్ కూడా చేయరు స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళకి అంత ఛాన్స్ ఇవ్వరు. మేము ఏం చెప్తే మీరు ఫాలో అవ్వాలి, మీరు ఏమైనా బ్రెయిన్ వాష్ ఎక్స్ట్రాగా రీసెర్చ్ చేసేస్తారు. చేస్తే మీరు యా బ్రెయిన్ వాష్ చేసేస్తారు. యా. సో అలాంటిది ఉంటది కాబట్టి వీ కనెక్ట్ గ్లోబ్ ఏంటంటే అందరు స్టూడెంట్సే జెన్యున్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ లో మాస్టర్స్ చేశాను. సో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ లో ఎలా ఉంటుంది, అక్కడ ఎన్విరాన్మెంట్ ఏంటి, దాని చుట్టుపక్కల జాబ్స్ ఆపర్చునిటీస్ ఏంటి అనేది నేను జెన్యున్ గా షేర్ చేస్తాను. బికాస్ ఐ యా డోంట్ హ్యావ్ ఎనీ కన్సల్టెన్సీ. ఓకే, అవును. నేను ఫేక్ గా చెప్పి లేదంటే ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఐఎమ్ నాట్ టైప్ విత్ ఎనీ ఆఫ్ ది యూనివర్సిటీస్ యాజ్ వెల్. ఓకే, లైక్ మూవింగ్ టు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మోటివేషన్ బిహైండ్ యువర్ మాస్టర్స్, లైక్ మీ మాస్టర్స్ చేయాలి సో దాని వెనకాల మోటివేషన్ ఏంటి? మోటివేషన్ అంటే నాకు లైక్ అబ్రాడ్ లో మాస్టర్స్ చేయాలని ఒక డ్రీమ్ ఉండే అనమాట. అంటే మా మామయ్య వాళ్ళు నాకు చెప్తుండేవాళ్ళు, లైక్ నేను బీటెక్ చేస్తున్నప్పుడే నువ్వు మాస్టర్స్ అమెరికాలో చేయాలి అని చెప్తుండేవారు. నాకేం ఇంట్రెస్ట్ ఉండే అంటే ఆస్ట్రేలియాలో చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండే. లైక్ నేను చేసిన రీసెర్చ్ కానీ లైక్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా నేను ఆస్ట్రేలియాలో చేయాలి అనేసి ఉండే నాకు. బట్ సిచ్యువేషన్స్ ఏం చేశానంటే అక్కడ చేయకుండా నేను లండన్ లో చేశాను అనమాట. క్వశ్చన్ వచ్చేసి మీరు స్పెసిఫిక్ గా ఎందుకు ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నారు? చెప్పాను కదా, మన దగ్గర కన్సల్టెన్సీస్ ఇదే యూనివర్సిటీకి వెళ్ళాలి, ఇదే ప్లేస్కి వెళ్ళాలి, లేదంటే మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే నేను న్యూ టు లండన్, రైట్, నాకు యూకే గురించి తెలియదు ఎక్కువగా. ఎంత ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసినా కానీ లైక్ ఏదో ఒకటి ఉంటుంది కదా. లైక్ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ స్టూడెంట్స్ని పంపించారు, సో వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటుంది మనకంటే అని చెప్పేసి. అండ్ మోర్ ఓవర్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ఇస్ ఎ గుడ్ ర్యాంకింగ్ యూనివర్సిటీ. అండ్ ఆ లెస్టర్ అనే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మన తెలుగు వారు ఎక్కువగా ఉంటారు. అండ్ స్టార్టింగ్ హోమ్ సిక్ అనే ఫీలింగ్ అయితే రాదు, ఎందుకంటే అంత తెలుగు పీపుల్లే నియర్ బై అరౌండ్ ఉంటారు. అండ్ యూనివర్సిటీ కూడా మంచి యూనివర్సిటీ, వి గెట్ గుడ్ ఫ్యాకల్టీ అండ్ యాజ్ పర్ ఇంటర్న్షిప్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ సపోర్ట్ అయితే మంచిగా ఉంటుంది యూనివర్సిటీ దగ్గర నుండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ ఆస్పెక్ట్ యూ టేక్, గుడ్ సపోర్ట్ విల్ బి దేర్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ మీ యూనివర్సిటీకి వెళ్ళాలంటే దాని రిక్వైర్డ్ ఎగ్జామ్స్ ఏంటి ఉంటాయి? సో ప్రెసెంట్ అయితే నాకు తెలిసి ఇంతవరకు లైక్ ఏమంటారు ఐఎల్స్ కానీ లేదంటే పీటీ మ్యాండేటరీ లేదు. లైక్ విత్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అంటే మీరు స్కూలింగ్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో కంప్లీట్ చేసి ఉంటే, ఇంగ్లీష్ మీడియం ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ అండ్ యూ షుడ్ హ్యావ్ మోర్ దెన్ 65% అబవ్ ఇన్ యువర్ బ్యాచులర్స్. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ యూనివర్సిటీ యొక్క ట్యూషన్ ఫీ ఎలా ఉంటుంది? సో నా ట్యూషన్ ఫీజ్ ఎలా ఉండే అంటే ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్స్కి లైక్ ఇట్స్ ఎ 2 years కోర్స్. సో 21,750 pounds ఉండే అనమాట, ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 22 lakhs ప్లస్. సో కానీ నాకు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ బేస్ చేసుకొని స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో నాకు 93% అనమాట నాకు ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో మంచి మార్క్స్ ఉన్నాయని చెప్పేసి నాకు 5,000 pounds స్కాలర్షిప్ వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 5 lakhs స్కాలర్షిప్ వచ్చింది. సో మై ఫీజ్ వాజ్ 17 lakhs ప్లస్ ఉండే అనమాట నా ఫీజు 2 years కోర్స్కి. ఓకే, డిపెండ్స్ ఆన్, అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే అన్ని యూనివర్సిటీస్ ఫీజు అయితే ఇంక్రీజ్ చేసేసాయి. బట్ స్టిల్ స్టూడెంట్స్ ఏం అర్థం చేసుకోవాలంటే ఎవ్రీ యూనివర్సిటీ హ్యాస్ ఇట్స్ ఓన్ స్కాలర్షిప్. ఇది స్టూడెంట్స్ అప్లై చేసుకోరు చాలా మంది. అండ్ నేను పర్సనల్గా నాతో పాటు ఇక్కడికి వచ్చిన వారికి నేను చెప్పాను అనమాట, మీకు ఏమైనా స్కాలర్షిప్ వచ్చిందా అని అడిగితే మాకు అలాంటివి ఏం లేదు అని అన్నారు. సో నేను వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు అప్లై చేసిన తర్వాత స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ యూనివర్సిటీ స్కాలర్షిప్ ఇస్తుంది, బట్ వీ హ్యావ్ టు అప్లై. హాయ్ గైస్, మాస్టర్స్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారా? ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజన్గా ఉందా? యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాక ఆ యూనివర్సిటీలో కోర్స్ వర్క్ ఎలా ఉంటుంది, స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి, అండ్ ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది అన్ని డౌట్స్ ఉన్నాయా? సో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వడానికి నేనైతే మీకు ఒక ప్లాట్ఫామ్ చూపిస్తాను.
సో ఈ ప్లాట్ఫామ్ ఏంటి అంటే వీకనెంట్ గ్లోబ్లో మనకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ యూనివర్సిటీలో ప్రెజెంట్ మాస్టర్స్ చేసిన స్టూడెంట్స్ అయితే ఉంటారు. సో మనం యూనివర్సిటీకి వెళ్ళక ముందే మనం వాళ్ళతో కనెక్ట్ అయ్యి యూనివర్సిటీలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ఇలాంటి డౌట్స్ అయితే మనం వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అండ్ వాళ్ళు కూడా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. సో వీళ్ళతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో గూగుల్ ఓపెన్ చేసి www.weekconnectglobe.com అని టైప్ చేస్తే మనకి వెబ్సైట్ కనిపిస్తుంది. సో వెబ్సైట్ లింక్ అయితే మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మెంటర్షిప్ ఫర్ అబ్రాడ్ స్టడీ అయితే ఉంటుంది. సో ఈ కిందన మనకి మీట్ మోర్ మెంటర్స్ అని అయితే ఉంటుంది. అది క్లిక్ చేయగానే మనకి మెంటర్స్ అయితే వస్తారు. మెంటర్స్ వచ్చేసి ప్రజెంట్ పర్సూయింగ్ స్టూడెంట్స్. సో దానికన్నా ముందు ఒక్కసారి మనం వెబ్సైట్ని అయితే రీచెక్ చేద్దాం. సో వెబ్సైట్ రీచెక్ చేసినప్పుడు మనం అలా కిందకి వస్తుంటే ఇక్కడ మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉంటారు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసి మనకి యుఎస్ఏలో కంటెంట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ మనం చూస్తే శ్రీనివాస్ రెడ్డి అని ఉంటుంది. అండ్ అతను వచ్చేసి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అతని అకౌంట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ఇన్ యూఎస్. సో ఒక్కసారి అతనితో ఎలా మనం కనెక్ట్ అవ్వాలో నేనైతే మీకు ఈరోజు చూపిస్తాను. ఆ కిందన మనకి షెడ్యూల్ అపాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది. సో అది క్లిక్ చేస్తే మనకి అతనిది పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం బాటమ్కి వస్తే అక్కడ డేట్ అండ్ టైం అయితే కనిపిస్తుంది. సో ఆ డేట్ అండ్ టైం వచ్చేసి అండ్ ఆ టైమింగ్స్ వచ్చేసి ఇండియన్ టైమింగ్స్, ఐఎస్టీ టైమింగ్స్. సో ఎవరైతే మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలనుకుంటారో అవి మనకి ఇండియన్ టైమింగ్స్లోనే ఉంటాయి. సో వాళ్ళ ఫ్రీ టైమ్స్ మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటే మనం డేట్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో ఆ పర్టికులర్ డేట్తో అయితే వాళ్ళు మనకి కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. అండ్ మనం అలా కిందకు వస్తే ఇక్కడ మనకి యూనివర్సిటీ నెట్వర్క్ అయితే ఉంటుంది. ఈ యూనివర్సిటీస్ వచ్చేసి మన వెబ్సైట్లో ఉన్న యూనివర్సిటీస్. అండ్ సో అలా కిందకు వస్తే ఇక్కడ మనకి వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఉంటారు. అండ్ ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో ఇక్కడ మనం మోర్ ప్రొఫెషనల్స్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ వెబ్సైట్లో ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఓపెన్ అవుతారు. సో ఇక్కడ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ స్టేట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ అలానే వాళ్ళ ఇండస్ట్రీ అయితే సెలెక్ట్ చేసుకొని మనం మీటింగ్ అయితే షెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళతో కూడా సేమ్ మనం ఇన్ఫ్లుయెన్సర్స్తో మీటింగ్ అయితే షెడ్యూల్ చేసుకున్నాము. షెడ్యూల్ అపాయింట్మెంట్ క్లిక్ చేస్తాము అండ్ కిందకు వస్తాము. వాళ్ళ ఫ్రీ టైం అనేది సెలెక్ట్ చేసుకొని మనం అయితే మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటాము. అండ్ అలా కిందకు వస్తే ఇక్కడ మనకి మెంటర్స్ అయితే ఉంటారు. సో ఈ మెంటర్స్ వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ కోర్సెస్తో ఉన్న స్టూడెంట్స్. సో ఇక్కడ మనం బాటమ్కి రాగానే మోర్ మెంటర్స్ అయితే ఉంటారు. సో మోర్ మెంటర్స్ క్లిక్ చేయగానే సేమ్ మనకి ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు, స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లేదా మీకు ఎవరైనా మెంటర్ నేమ్ తెలిస్తే మనం డైరెక్ట్గా ఇక్కడ నేమ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే మనకి డిఫరెంట్ కంట్రీస్తో అయితే మెంటర్స్ ఉన్నారు. లైక్ యుఎస్ఏ, యూకే, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రేలియా నుంచి అయితే ఉన్నారు. సో మనం లైక్ యుఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటే యూఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటాము. యూఎస్ఏ సెలెక్ట్ చేయగానే యూఎస్ఏలో మనకి ఏ స్టేట్ నుంచి అయితే మెంటర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ వస్తుంది. అండ్ అలానే మనం ఏ యూనివర్సిటీ కావాలో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని అండ్ అక్కడ మనం షెడ్యూల్ అపాయింట్మెంట్ క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అఖిల్ అనే పర్సన్ అయితే మనకి కనిపిస్తారు. సో మనం ఆ పర్సన్తోని షెడ్యూల్ అపాయింట్మెంట్ క్లిక్ చేస్తాము అండ్ బాటమ్కి వస్తాము. సేమ్ యాజ్ యూజువల్గా డేట్ అండ్ టైం అతని ఫ్రీ టైమింగ్స్ అయితే చూస్తాము. సో అతని టైమింగ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని అతనితో మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటాం. సో వాళ్ళు ఆ పర్టికులర్ టైంకి మనకి మీటింగ్లో కనెక్ట్ అయ్యి యూనివర్సిటీస్ గురించి అయితే మనం అడిగిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకెందుకు లేట్, సో ఎవరైతే మాస్టర్స్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారో లింక్ అండ్ ఫోన్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సో ఒకసారి వాళ్ళతో మీటింగ్ షెడ్యూల్ చేసుకోండి. యూనివర్సిటీస్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని గైడెన్స్ తీసుకొని మాస్టర్స్కి అయితే ప్లాన్ చేసి వెళ్ళండి. నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ యూనివర్సిటీలో స్కాలర్షిప్ అవైలబిలిటీ ఉంది. అదే అంటున్నాను కదా, స్కాలర్షిప్ అవైలబిలిటీ ఉంది. సో బట్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి. చాలా కన్సల్టెన్సీస్ చెప్పవు, బట్ మై కన్సల్టెన్సీ సెడ్ టు మీ దట్ యూ హ్యావ్ స్కాలర్షిప్, యూ అప్లై ఫర్ దిస్. అండ్ వాళ్ళే చేశారు. నా కన్సల్టెన్సీ ఎవరైతే నాకు ప్రాసెస్ చేశారో వాళ్ళే అప్లై చేశారు. అండ్ స్పెసిఫిక్ స్కాలర్షిప్స్ లైక్ ఏమన్నా ఉంటాయి కదా, అమౌంట్ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ ఏమి ఉండవు దానికి, పర్టికులర్ గా ఎగ్జామ్స్ ఏమి ఉండవు. మీకు ఇంగ్లీష్ లో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లో ఇఫ్ యూ హ్యావ్ గుడ్ మార్క్స్ 3,000 pounds నుంచి 5,000 pounds వరకు స్కాలర్షిప్ అయితే వస్తుంది. ఓకే, యా, వెబ్సైట్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, యా, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ మీ అకామిడేషన్ అన్నవి ఎలా ఉంటుంది? అకామిడేషన్ అంటే స్టూడెంట్ అకామిడేషన్ అవైలబుల్ గా ఉంటుంది అక్కడ, బట్ కాస్ట్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది. సో వీ కెనాట్ అఫోర్డ్ అనమాట, మనకు అఫోర్డ్ చేయడానికి ఎక్కువగా అనిపిస్తుంది.
సో అక్కడ ఏంటంటే నియర్ బైగా స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ తో పాటు రూమ్స్ షేరింగ్ లో తీసుకుంటే 300 లైక్ 250 280 నుంచి షేరింగ్ లో అయితే 280 300 నుంచి 350 వరకు షేరింగ్ లో కూడా దొరుకుతుంది. లేదు ఓకే. సింగిల్ రూమ్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు స్పెండ్ 350 లైక్ బిల్స్, దానికి యాడెడ్ గా బిల్స్ ఉంటాయి, ఒక 40-50 పౌండ్స్ బిల్స్. సో ఆల్మోస్ట్ ఒక 40,000 to 50,000 మధ్యలో అయితే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. రూమ్ కానీ అండ్ యువర్ ఫుడ్ బిల్స్ అన్ని కూడా ఒక 40,000 నుంచి 50,000 మధ్యలో ఉంటాయి. లైక్ నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటది కిరణ్? అదే ఎక్స్పెన్సెస్ అంటే మన యాజ్ ఎ స్టూడెంట్ గా ఉన్నప్పుడు వీఆర్ లీగల్లీ ఎలిజిబుల్ టు వర్క్ 20 hours per week. Okay. So it means almost we work in a month, we work for 80 hours. ఓకే. Okay. So 80 hours work చేస్తామనంటే we will be earning around per hour కి 12 pounds అనుకున్నా కానీ ఓకే. సో 96,000 or 1 lakh we will earn. ఓకే. ఒక 1 lakh దాకా earn చేయొచ్చు అనుకోండి. సో 1 lakh దాకా earn చేసినా కానీ దాంట్లో ఒక 40 to 50,000 అయితే మనకి ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో మోర్ 40 to 50,000 you can save. ఓకే. యా. And it is per month, not per week. It is Yeah. per month. And if you are working eligible, legally, if you're working legally, then these are the figures. ఓకే. యా. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, లైక్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లైక్ యూనివర్సిటీస్ లో ఏమన్నా లైక్ లివింగ్ అవైలబిలిటీ ఉంటుందా? ఎస్ నేను డిఫరెంట్ ప్లేసెస్ కి కూడా తిరిగి చూశాను. లైక్ యూకే లోనే డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళి చూశాను. లైక్ న్యూ క్యాసిల్ కానీ, మాంచెస్టర్ కానీ, లండన్ కానీ. వీ హ్యావ్ గుడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇన్ యూకే. అండ్ మోర్ ఓవర్ లెస్టర్ లో అయితే బస్ అవైలబిలిటీ ఇస్ వెరీ గుడ్ అనమాట. యూనివర్సిటీకి ఒకవేళ మనం చాలా దూరంలో ఉన్నా వీ హ్యావ్ బస్ అవైలబిలిటీ, బస్ ఫెసిలిటీ అయితే ఉంది. దట్స్ ఫైన్. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆన్ అండ్ ఆఫ్ క్యాంపస్ జాబ్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది యూనివర్సిటీలో? ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఎ జాబ్ ఇన్ యూకే, బట్ స్టిల్ వీ కెన్ ట్రై. ఓకే. అంటే జాబ్ రాదు అని చెప్పలేము, జాబ్ రావచ్చు. ఆన్ క్యాంపస్ జాబ్స్ అని అంటే లైక్ వీ హ్యావ్ టు బి ఫస్ట్ అనమాట. కొంచెం అప్లికేషన్స్ తొందరగా, ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటాం కదా, సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఇఫ్ యు ఆర్ సెప్టెంబర్ ఇంటేక్ వస్తుంటే లైక్ వీ హ్యావ్ టు ట్రై ఫ్రమ్ జూలై, ఆ టైంలోనే ట్రై చేయాలి. జూలై ఎండింగ్ ఆ టైంలో ట్రై చేస్తే వీ విల్ బి గుడ్. లైక్ ఆన్ క్యాంపస్ జాబ్స్ వచ్చేస్తాయి మనకు. లేట్ అయితే వీఆర్ నాట్ అనమాట. అండ్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అంటే ప్రొఫెషనల్ జాబ్స్ కాకపోయినా కానీ స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రొఫెషనల్ జాబ్స్ కష్టం. లైక్ వేరే వేర్ హౌసెస్ అని ఉంటాయి ఇక్కడ యూకేలో, మెయిన్గా వేర్ హౌసెస్ అని ఉంటాయి. సో వేర్ హౌస్లో వీఆర్ ఎలిజిబుల్ టు వర్క్ ఫర్ 20 hours. సో అమెజాన్ అని ఉంటుంది, రాయల్ మెయిల్ అని ఉంటుంది. సో వేర్ హౌసెస్ ఉంటాయి. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ పార్ట్ టైం లాంటివా? యా, పార్ట్ టైమ్ గా వర్క్ చేసుకోవచ్చు. వీ కెన్ వర్క్ ఫుల్ టైమ్ ఆల్సో. వేర్ హౌస్లలో ఫుల్ టైమ్ కూడా వర్క్ చేయొచ్చు, బట్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు కాదు. ఓకే. ఫైన్. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, లైక్ మీరు ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు లైక్ మీ కోర్స్ వర్క్ కోసం ఆర్ గ్రేడ్ సిస్టమ్ కోసం అండ్ ఎగ్జామ్స్ కోసం? సో నాది ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్స్ నేను కంప్లీట్ చేసింది. లైక్ నేను ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఎందుకు తీసుకున్నానంటే ఐఎమ్ లైక్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మేనేజ్మెంట్ రోల్స్, లైక్ అసిస్టెంట్ మేనేజర్స్ కానీ, ప్రాజెక్ట్ మేనేజర్స్, ఇలాంటి రోల్స్ నాకు ఇంట్రెస్ట్. సో నేను ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో కొంత ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి ఈ కోర్స్ తీసుకున్నాను. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్స్ ఎలా ఉంటుంది అని అంటే లైక్ 2 semesters. ఫస్ట్ ఒక సెమిస్టర్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ సెమిస్టర్లో 6 modules ఉంటాయి. సో ఆ 6 modules ఏంటంటే 50%, ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. 50% ఎగ్జామ్ ఉంటే రిమైనింగ్ 50% విల్ బి యువర్ అసైన్మెంట్ వర్క్. ఓకే. ఒకవేళ 40% అసైన్మెంట్ ఉంటే 60% ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ ఉంటుంది ప్లస్ అసైన్మెంట్ ఉంటుంది. వీ హ్యావ్ టు బి రెడీ అనమాట. ఎగ్జామ్ పెట్టినా రాయడానికి రెడీ ఉండాలి. ఒకవేళ అసైన్మెంట్ సబ్మిట్ చేయాలన్నా కానీ వీ హ్యావ్ టు బి రెడీ. సో హాఫ్ ఆఫ్ ది అనమాట. కంప్లీట్లీ 100% ఎగ్జామ్ అనేవి 2 modules ఉంటాయి. సో బిజినెస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కి 100% ఎగ్జామే ఉంటుంది. లైక్ ఇంజనీరింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కి ఏంటంటే 40% అసైన్మెంట్, 60% ఎగ్జామ్, లేదంటే 60% అసైన్మెంట్కి ఇచ్చేసి 40% ఎగ్జామ్, ఇలా ఉంటుంది. సో మీరు ఈ అసైన్మెంట్స్ అంటున్నారు కదా, సో ఈ అసైన్మెంట్స్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎవరు విన్నా సరే లేదు బిజీగా ఉన్నాం, అసైన్మెంట్స్ ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి, సో ఏంటి దానికి ట్రిక్స్ ఏంటి? లేదు, నేను ఏంటంటే రెగ్యులర్ గా క్లాసెస్ కి వెళ్తాను. సో ఎవ్రీడే లెక్చరర్ చెప్పింది, ఏ రోజు చెప్పింది ఆ రోజు మనం ఫాలో అయితే ఇట్ ఈస్ ఈజీ అనమాట. సో మేము ప్రాజెక్ట్ అండ్ మాకు ఎలా ఉంటుందంటే గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు. సో నేను ఒక్కరిని టాస్క్ చేయాల్సిన అవసరం లేకుండా లైక్ గ్రూప్ ఆఫ్ 6 people లేదంటే గ్రూప్ ఆఫ్ 5 people ఒక గ్రూప్స్ గా క్రియేట్ చేస్తారు. అండ్ ఒక నేమ్ ఇచ్చేసి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలి, లైక్ ఒక అసైన్మెంట్ చేయాలి, ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ మీద కంప్లీట్ చేయమంటారు.
సో మేమేంటంటే ఒక మేజర్ ప్రాజెక్ట్ తీసుకున్నాము. యూకేలో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్ట్ గురించి తీసుకొని ఆ ప్రాజెక్ట్ని 6 మెంబర్స్ డివైడ్ చేసుకున్నాము. సో నువ్వు ఒక 20%, ఇలా 20% డివైడ్ చేసుకొని 100% ఫుల్ఫిల్గా సబ్మిట్ చేసేవాళ్ళం. సో బర్డెన్ అనిపించదు. సో ఎవరి ఫ్రీ టైంలో వాళ్ళు సబ్మిట్ చేసేసుకుంటాం. ఓకే. డిఫికల్ట్, బట్ వీ హ్యావ్ టు బి లైక్ చదువుకోవడానికి వచ్చాము అని అనుకుంటే మాత్రం వీ హ్యావ్ టు సిట్ అనమాట, అంతే. యా. అండ్ ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేసరికి మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆర్ ఆఫ్లైన్ ఎగ్జామ్? మాకు ఎలా ఉండంటే ఆన్లైన్ ఉండే అండ్ ఆఫ్లైన్ ఉండే. మాకు బిజినెస్ కి రిలేటెడ్ సబ్జెక్ట్ ఉండే అనమాట. ఆ ఎగ్జామ్ వచ్చేసి కంపల్సరీ యూనివర్సిటీకే వెళ్ళాలి, లైక్ ఆఫ్లైన్ ఎగ్జామ్ వచ్చేసి. కానీ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఎగ్జామ్ మాత్రం ఇంటి దగ్గర నుంచి రాసాం, ఆన్లైన్ లో ఉండే. సో రెండు మిక్స్ పర్టికులర్ గా ఆన్లైన్ టైం లైక్ ఐఎల్స్ ఎగ్జామ్ కి ఎలా ఉంటుంది, మనకి టైం అవును. సిస్టమ్ ఇచ్చి ఆ టైమింగ్ Yeah. ప్రకారం చేసేయాలి. సో అంత ఆ టైంలో మనం ఫిల్ చేసేయాలన్నమాట ఆన్సర్స్ Okay. అన్ని. Yeah. సో కొన్ని And- రిటర్న్ పారాగ్రాఫ్స్ టైప్ ఉంటాయి, లైక్ Mhm. రిటర్న్ చేయొచ్చు, అండ్ కొన్ని మల్టిపుల్ చాయిస్ కూడా ఉంటాయి. ఫైన్. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి కిరణ్ మీ యూనివర్సిటీలో? యా, ఇంటర్న్షిప్ ఏంటంటే లైక్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అనమాట. సో వైల్ వీఆర్ స్టూడెంట్స్, లైక్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోతున్నప్పటి నుంచే వీ హ్యావ్ టు స్టార్ట్ అప్లయింగ్. ఇంటర్న్షిప్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ మనం అప్లై చేసుకోవాలి. అంటే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఎస్, వీ డూ హ్యావ్ ఇంటర్న్షిప్స్ అవైలబిలిటీ. అండ్ And 2 years కోర్స్ ఎవరైతే చేస్తున్నారో 2 years Mm. కోర్స్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, సో కంపల్సరీ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. సో సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అయిపోయిన తర్వాత కంపల్సరీ ఇంటర్న్షిప్ చేసి, ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాతనే మేజర్ ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంటుంది. ఓకే. సో ఇట్ డిపెండ్స్, ఇంటర్న్షిప్ 3 months చేస్తారా, 6 months చేస్తారా, లేదంటే 9 months చేస్తారా అనేది డిపెండ్స్ ఆన్. అంటే వాళ్ళు చేస్తున్న కోర్స్ కి సంబంధించిందే కదా ఇంటర్న్షిప్ చేయాలి? అవును. ఓకే. ఓకే. నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ జాబ్ ఆపర్చునిటీస్ ప్రెసెంట్ అంటే లైక్ మనం ఇప్పుడు వింటున్నాం కదా కరెంట్ మార్కెట్ బాగాలేదు ఆర్ ఏం ఆపర్చునిటీస్ లేవు అని. సో ఏంటి అది దాని? ఇదైతే నిజం. కరెంట్ అయితే జాబ్ మార్కెట్ ఇస్ డౌన్, ఎందుకంటే ఉన్న జాబ్సే లే ఆఫ్ లో పోతున్నాయి అనమాట. సో ఆ గ్యాప్ ని ఎలా ఫుల్ఫిల్ చేయొచ్చు అని అంటే లైక్ విత్ అవర్ సర్టిఫికేషన్స్ కానీ, మనం ఏంటంటే మనకి ఇక్కడ మన ఇండియాలో అయితే ఓన్లీ ఇండియన్స్ కాంపిటీషన్ ఉంటారు, లేదంటే మన రీజనల్ పీపుల్ మనకి కాంపిటీషన్ లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్, నేను తెలంగాణ స్టేట్ నుంచి కాబట్టి నాకు తెలంగాణ వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ లో ఉంటారు. నేను ఏ జాబ్ కి ట్రై చేసినా, లేదంటే బెంగళూరు వాళ్ళు వచ్చి అయితే చేయరు కదా, చెన్నై వాళ్ళు అయితే రారు కదా, మా అయితే అవును. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వస్తారు అంతే, నార్త్ వాళ్ళు అయితే రారు కదా. బట్ హియర్ ఇన్ యూకే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆల్మోస్ట్ 100 కంట్రీస్ నుంచి, నాట్ 1-2 కంట్రీస్, ఆల్మోస్ట్ 100 కంట్రీస్ నుంచి పీపుల్ ఇక్కడ జాబ్ కి కాంపిటీషన్ లో ఉంటారు. కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్, బట్ స్టిల్ విత్ సర్టిఫికేషన్స్ ఆర్ విత్ గుడ్ నాలెడ్జ్ వీ కెన్ గెట్ ఇన్ టు. సో ఇంటర్న్షిప్ కోసం అన్నాం కదా, సో మీరు ఏమన్నా ఇంటర్న్షిప్? నేనేం ఇంటర్న్షిప్ కి ట్రై చేయలేదు, బికాస్ ఐ హావ్ కంప్లీటెడ్ మై కోర్స్ ఇన్ 1 year. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే అసైన్మెంట్ సబ్మిషన్ అప్పుడు మన ప్లాగరిజం అనేది ఒకటి చెక్ చేస్తారు. మనకి ఇండియా నుంచి 2 years కోర్స్ అని పంపిస్తారు. ఓకే, బట్ ఇఫ్ యూఆర్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అని అంటే, నీ ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్ లో నీకు బ్యాక్లాగ్స్ ఉండొద్దు ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ టు ద సెకండ్ ఇయర్. ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ ఈవెన్ వన్ బ్యాక్లాగ్ ఉన్నా, నాట్ ఈవెన్ బ్యాక్లాగ్, 60% మార్క్స్ కంటే తక్కువ ఉన్నా, ఈవెన్ 59% ఆఫ్ మార్క్స్ ఉన్నా, యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ సెకండ్ ఇయర్ కోర్స్ ఆర్ ఇంటర్న్షిప్ అనమాట. ఓకే. సో ఇట్ హ్యాపెండ్ ఇన్ మై కేస్. సో I skipped that internship and completed my project. Wow. ఓకే. యా, గ్రేట్. అండ్ లైక్ నేనైతే ఇప్పుడు మీతో ఎవరైనా స్టూడెంట్స్ మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలి, ఫర్దర్ గా తెలుసుకోవాలి అంటే ఎలా, నేను నా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను మీకు. సో ముందుగా మనం www.weconnectglobe.com ని విజిట్ చేస్తాము. విజిట్ చేశాక కిందన మనకి మీట్ మోర్ మెంటర్స్ ఉంటుంది కదా, సో అది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి మెంటర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నారు. సో నెక్స్ట్ స్పెసిఫిక్ గా ఏ యూనివర్సిటీ కావాల్సి ఆ యూనివర్సిటీ సెర్చ్ చేయొచ్చు. ప్రెసెంట్ నేనైతే కిరణ్ ని సెర్చ్ చేస్తాను. కిరణ్ ని సెర్చ్ చేస్తే తన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. షెడ్యూల్ మీటింగ్ ని క్లిక్ చేస్తాం. చేశాక ఇక్కడ బుక్ షెడ్యూల్ ని క్లిక్ చేస్తే ఇక్కడ అవైలబిలిటీ అనేది విజిబుల్ అవుతుంది. సో దీని ప్రకారంగా మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటే ఇదంతా ఫర్దర్ గా క్వశ్చన్స్ ని క్లారిఫై చేస్తాం. ఇంకా లాస్ట్ ఒక క్వశ్చన్ అయితే మిగిలినది మన ఈ సెషన్ లో. మీరు స్టూడెంట్స్ కి ఏదైనా ఫీడ్బ్యాక్ ఆర్ సజెషన్ ఇవ్వాలి అంటే అది ఏమి? నేను స్టూడెంట్స్ కి ఏమని చెప్తాను అని అంటే, లైక్ మీరు రియల్ గా మాస్టర్స్ చేయాలి, నిజంగానే మీకు ఒక గోల్ ఉంది అబ్రాడ్ లో మాస్టర్స్ చేయాలి అని అంటే కొంత రీసెర్చ్ అయితే చేయండి. సో ఇఫ్ యూ వాంట్ గో విత్ కన్సల్టెన్సీ, యువర్ విష్, ఇట్స్ అప్ టు యూ. గైడెన్స్ తీసుకోవడంలో తప్పు లేదు, బట్ యూ డూ రీసెర్చ్ బై యువర్ ఓన్. మీ ఓన్గా రీసెర్చ్ అయితే చేయండి. ఏం రీసెర్చ్ చేయాలి, అసలు ఎలాంటి యూనివర్సిటీ, ఇంతకుముందు ప్రీవియస్గా అక్కడ ఎవరైనా మన తెలుగు వాళ్ళు మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో
లింక్డ్ఇన్ అని ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, సో లింక్డ్ఇన్లో అవైలబుల్గా ఉంటారు స్టూడెంట్స్ అందరూ. సో లింక్డ్ఇన్కి వెళ్ళి వాళ్ళతో కనెక్షన్స్ పెట్టుకొని వాళ్ళని అడగడం, బ్లైండ్గా కన్సల్టెన్సీ చెప్పిందని, లేదంటే బ్లైండ్గా ఒక బ్రదరో సిస్టరో చెప్పిర్రని, ఓకే, లేదంటే పేరెంట్స్గా చెప్పినారు నేను అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలని, అలా బ్లైండ్గా రావద్దు. ఏ కంట్రీ అయినా కానీ, నాట్ ఓన్లీ యూకే, ఎనీ కంట్రీ, డోంట్ గో బై బ్లైండ్. డూ సమ్ రీసెర్చ్. కోర్స్ ఎలాంటి కోర్స్ తీసుకుంటున్నారు, లైక్ మీకు బ్యాచిలర్స్కి రిలేటెడ్ ఉంటుందా లేదా, లైక్ అక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉంది ఆ కోర్స్ కంప్లీట్ చేస్తే, అదంతా రీసెర్చ్ మీ ఓన్గా మీరు చేయాల్సిందే, ఆ స్టూడెంట్ చేయాల్సిందే. అది ఎవరో వేరే వాళ్ళు చేసి పెట్టారు. బికాజ్ ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే, ఇక్కడున్న స్టూడెంట్స్ ఈవెన్ వాళ్ళు డిప్లొమా చేస్తున్న వాళ్ళు కూడా దే డూ ఇట్ బై దేర్ ఓన్. వాళ్ళు ఎవరు కన్సల్టెన్సీకి వెళ్ళి అలా ఏమి ఉండదు, దే డూ ఇట్ బై దేర్ ఓన్. సో నేను కూడా అదే చెప్తున్నాను స్టూడెంట్స్కి ఏంటంటే, మీ ఓన్గా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయండి సోషల్ మీడియాని. లైక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు యూజ్ ఇట్. ఇంటర్నెట్ ఈజ్ అవైలబుల్, ప్రతి ఒక్కరి ఫోన్లో ఇంటర్నెట్ ఉంది. ఓకే, సో రీసెర్చ్, కోర్స్ ఎలాంటిది, యూనివర్సిటీ ఎలాంటిది, ఫీజు ఎలాంటిది, ఫీజు ఎంత ఉంది, లైక్ స్కాలర్షిప్ వస్తుందా లేదా. సో ఆ కోర్స్ నేను చేస్తే రేపటి రోజున యూకేలో నేను సేఫ్గా కంప్లీట్ చేయొచ్చు, లైక్ జాబ్కి ల్యాండ్ అవుతానా లేదా, ఓకే, పార్ట్ టైం జాబ్స్ అవైలబుల్ ఉన్నాయా. సో ఎవ్రీథింగ్ అనమాట బై ఓన్గా చేస్తేనే. ఏదో కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పినారని అలా అయితే రావద్దు. కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పినారని వస్తే యూ విల్ ఫేస్ ట్రబుల్స్ హియర్, మళ్ళీ ఇబ్బంది పడతారు. లైక్ చాలా మంచి సజెషన్ ఇచ్చారు స్టూడెంట్స్ కి. లైక్ థ్యాంక్ యూ Thank సో you, మచ్ కిరణ్, మీ టైం ని మాకు స్పేర్ చేసి ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు. థ్యాంక్ యూ అండి, Yeah. థ్యాంక్ యూ వెరీ మచ్. బికాజ్ నాకు కూడా ఈ ఆపర్చునిటీ వచ్చింది. లైక్ నేను కూడా ఒకరికి హెల్ప్ చేయడానికి ఫస్ట్ ఉంటాను అనమాట, గైడ్ చేయడానికి ఫస్ట్ ఉంటాను. సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఫర్ దిస్ సెషన్. లైక్ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. లైక్ చాలా కొద్దిగా మంది అలా ఉంటారు, అలా ఉండరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెల్కమ్. సో గైస్ చూసారు కదా, సో ఈ రోజు కిరణ్ అయితే మన డౌట్స్ అయితే క్లారిఫై చేశారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.